జీవీఎంసీ మేయర్ పదవిని చేజిక్కించుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశగా పావులు కదుపుతోంది. ఇప్పుడు మేయర్ పదవిని నెగ్గించుకున్నా కేవలం 11 నెలల కాలం మాత్రమే పరిపాలించవచ్చు. అంటే మేయర్ కేవలం 4 సమావేశాలను మాత్రమే నిర్వహించే అవకాశం ఉంది. అయినప్పటికీ మేయర్ కుర్చీని కైవసం చేసుకోవడానికి టీడీపీ స్థానిక నాయకులు పావులు కదిపారు. అధిష్టానం క్లియరెన్స్ లేనప్పటికీ వైసీపీ కార్పొరేటర్లను చేర్చుకోవడానికి స్థానిక టీడీపీ నాయకులు కసరత్తు మొదలుపెట్టేశారు. టీడీపీలో చేరనున్న కార్పొరేటర్లను భయపెట్టడం కూడా మొదలైంది. టీడీపీలో చేరనున్న ఒక వైసీపీ కార్పొరేటర్ భర్తకు ఎక్సైజ్ కేసు నమోదు చేయడానికి నాయకులు సిద్ధమయ్యారు. అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ఒక కార్పొరేటర్ జీవీఎంసీ నుంచి తీసుకున్న అద్దె దుకాణానికి కట్టాల్సిన బకాయిలపై వడ్డీ వేసి నోటీస్ ఇస్తామనేసరికి సదరు కార్పొరేటర్ టీడీపీలో చేరిపోయాడు. ఈ విధంగా స్థానిక టీడీపీ నాయకులు కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పీలా శ్రీనివాస్ను మేయర్ పీఠంపై కూర్చోబెట్టడానికి టీడీపీలోని ఒక వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఏడాది కాలం కోసం ఇంత కసరత్తు అవసరమా అని మరో వర్గం ప్రశ్నిస్తోంది. దీనివల్ల వైసీపీ పాలనలో జరిగిన చెడ్డ అంతా టీడీపీకి ఆపాదించే ప్రమాదం ఉంటుందని టీడీపీలోని ఒక వర్గం వాదిస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సామాజిక వర్గానికి చెందిన మహిళ ప్రస్తుతం మేయర్గా ఉన్నారు. ఒకవేళ అవిశ్వాసం పెట్టి తొలగిస్తే ఒక బీసీ మహిళను బలవంతంగా తొలగించారనే అపప్రథ కూడా టీడీపీకి రావచ్చనే వాదం కూడా ఉంది. మార్చి 18వ తేదీతో ప్రస్తుత వైసీపీ మేయర్ హరి వెంకట కుమారి పదవిని చేపట్టి 4 సంవత్సరాలు పూర్తయ్యాయి. చట్ట ప్రకారం 4 ఏళ్ల తర్వాతనే అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీన్ని ఉపయోగించుకుని ఇవాళ రేపో అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వడానికి టీడీపీ సిద్ధమవుతోంది. అయితే దీనికి టీడీపీ అగ్రనాయకుడు నారా లోకేష్ ఆమోదిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే సభలో సగం మంది సభ్యులు సంతకాలు చేయాల్సి ఉంది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిసి జీవీఎంసీలో మొత్తం సభ్యులు 112 మంది, అందులో 40 మంది సభ్యులు వైసీపీ పక్షాన ఉన్నారు. అయితే ప్రస్తుతం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వరకు ఈ సంఖ్య సరిపోతుంది. కానీ మేయర్ను పదవి నుంచి దించాలంటే 2/3 వంతుల మెజారిటీ ఉండాలి. అంటే 75 మంది సభ్యులు ఓటు వేయాలి. టీడీపీ కూటమికి ప్రస్తుతం 70 మంది సభ్యుల బలం మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. అంటే 5 సభ్యులకు అవకాశం ఉంది. ఇందులో సిపిఎం పార్టీకి చెందిన గంగారావు, సిపిఐ పార్టీకి చెందిన స్టాలిన్ టీడీపీకి మద్దతు పలికే అవకాశం లేదు. దీనికి తోడు వైసీపీ నుంచి 3 కార్పొరేటర్లను టీడీపీ తన వైపునకు తిప్పుకోవాలి. అయినా సంఖ్య సరిపోదు. అందువల్ల మేయర్ను దింపే వ్యవహారం ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ను తలపించే ఉత్కంఠను రేకెత్తిస్తోంది.